వరంగల్ పట్టణం ఓసిటీ స్టేడియంలో డిసెంబర్ 10 గురువారం రోజు సీఎం కప్ క్రీడా పోటీలు మొదలుపెట్టారు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ క్రీడా పోటీలు 3 రోజుల పాటు సాగుతాయని డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల్లో ఈ క్రీడా పోటీలు ప్రారంభించారని, డిసెంబర్ 13 గురువారం వరకు జరుపుతామని తెలియజేశారు. కార్పొరేటర్ చింతాకుల అనిల్ మంచిగా ఆడదాం గట్టిగా కడదామంటూ అల్పాహారం అందించారు. క్రీడాకారులకు ఫోన్లు పట్టుకుని టైంపాస్ చేయడం కంటే టైం దొరికిన ప్రతిసారి క్రీడా రంగంలోకి రావాలని, ఓడిన వారు గెలవడానికి ప్రయత్నం చేయాలని, గెలిచిన వాళ్లు ఇంకా పై స్థాయికి ఎదగాలని సూచించారు. క్రీడాకారులందరికీ పేరు పేరున కరచాలను అందించి భుజం తట్టి ప్రోత్సహించారు. క్రీడాకారుల అందరి చేత సీఎం గేమ్స్ కు సంబంధించిన ప్రేయర్ చేయించారు. ముఖ్య అతిథులు డిఎఫ్ఓ జీడబ్ల్యూఎంసీ వరంగల్, వడప్సా రమేష్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. బయాలజిస్ట్ మాధవరెడ్డి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పెద్దలు ఉంటే, ఇక్కడ నేమ్ ఏమైనా మిస్ అయి ఉంటే అన్యత భావించకుండా వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. లెవెల్ సీఎం కప్ పోటీలకు మన ఓసెట్లు జరుపుకుంటున్నాము. వేదిక పైన పెద్దలందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్ చెప్తూ 3 days ప్రోగ్రాము, మండల స్థాయి 10, 11, 12 రోజు 2 ఈవెంట్స్, మొత్తం 6 ఈవెంట్స్. ఇది మంచి అవకాశము. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసుకొని జిల్లా గ్రామ స్థాయి విలేజ్లో ఉంటాయి కదా, మనకి ఇక్కడ అర్బన్ కాబట్టి డైరెక్ట్ మండల లెవెల్, మండల స్థాయి, మళ్ళీ కిలా వరంగల్ వేరే, మండల వరంగల్ వేరే. మంచి వాతావరణంలో మరి గౌరవ మేయర్ గారు, కలెక్టర్ గారు, మన కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో కూడా ప్రోగ్రామ్స్ అవుతున్నవి. పీఈడీలు కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్ని ప్లాన్ చేసుకొని 2-3 మీటింగ్లు పెట్టి అందరినీ ఇన్వాల్వ్ చేశారు. మీకు తెలుసు కదా, చదువుకున్న పాఠ వేదిక మాట్లాడుకోవడం కాదు. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునేసేసి మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఇవ్వట్లేదండి. మనం అందరం కూడా గేమ్లో పార్టిసిపేట్ అవుతూ పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉండాలి కాబట్టి, సో ముందుగా అనిల్ గారిని మన కార్పొరేటర్ వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు ఎంఏఓ గారు, మా సార్ అశోక్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమ పర్యవేక్షకులు డీసీ గారికి, ఇతర గౌరవ అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్నటువంటి పిల్లలందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. మీరు అందరూ కూడా ఆటలు మంచిగా ఆడాలి. మన స్కూలు, మన వాడ, మన గల్లీ, మన డివిజను, మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన అందరం కూడా ఈ 3 రోజుల పాటు ఇక్కడ ఆటలు ఆడుకొని, ఇక్కడ ఎంతో ఉత్సాహంగా మీరు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఆటలను సద్వినియోగం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మన టీచర్లు, పెద్దలు అందరినీ కూడా మన యొక్క పేరు నిలబెట్టాలని చెప్పేసి మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచిగా ఆడదామా గట్టిగా ఆడదామా? మంచిగా ఆడాలి, గట్టిగా ఆడాలి, అంతేనా కదా? గెలవాలి. మనం ఏ పోటీ అయినా కూడా ఆ పోటీలో మనం ఖచ్చితంగా ఆటలు ఆడాలి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాయి. మనం టైంకు రావాలి. టైంకి మీరు ఇక్కడ ఇచ్చేటువంటి స్నాక్స్ కానీ, మీరు తీసుకొచ్చుకునే బాక్సులు అయినా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనం ఇంటికాడ నుంచి ఇక్కడ దాకా వచ్చే క్రమంలో చాలా జాగ్రత్తగా రావాలి. ఇక్కడ ఆటలో ఏ దెబ్బ. ధన్యవాదాలు. వేదిక ముందున్నటువంటి క్రీడాకారులందరికీ క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాను. కప్లో వాలీబాల్ అండ్ ఖోఖో ఉంటుంది. మన ఇద్దరు డిప్యూటీ కమిషనర్స్